ఒకసారి చూడండి, ఇది చీమ ఒక చిన్న రౌతుని తీసుకుపోయడానికి ఎంత ట్రై చేస్తుందో. కానీ దాన్ని మనం ఎన్ని రోజులు అనుకుంటున్నాం చీమ తన కాళ్ళతోని ఏదైనా మోసుకపోతుంది, తీసుకుపోతుంది అని. కానీ తన ముంగట ఉన్న 2 కొమ్ములతోని, కొమ్ములంటే 2 పన్నులు అన్నమాట, పన్నులు అయితే దానితోని ఇలా ఆవడుతుంది. అది ఇన్ని రోజులు అనుకుంది మనము ఏమిటంటే తన వేళ్ళతోని, కాళ్ళతోని, చేతులతోని తీసుకెళ్తుంది అని. కానీ మీరు ఒకటి గమనించాలి, ఆ రాయి అక్కడికి ఎలా వచ్చింది, ఆ చీమ ఎందుకు అక్కడ ఉన్నది. అయితే నేను అన్నం తినేటప్పుడు రాయి వచ్చింది, ఆ రాయిని తీసి బయట పెట్టాను.